నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. నేను మీ కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు భారతీ శంకరపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గారు. గురువుగారిని అడిగి మనకున్న సందేహాలని తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, ఒక సందేహం. నల్ల పసుపుతో రెమెడీ చేస్తే బిచ్చగాడు కూడా మినిస్టర్ అయిపోతారని అంటున్నారు. దాంట్లో ఉండే రహస్యం తెలియజేయండి గురుగారు. మినిస్టర్ కాదు కానీ అమ్మా, సీఎం పిఎం ఆశ్చర్యపోకర్లా. నల్ల పసుపు అనేటువంటిది వైదికంలో అత్యంత శక్తివంతమైనటువంటిది. వైదిక విధానాన్ని అనుసరించి చేసేటువంటి కొన్ని ప్రక్రియల్లో మనం ఏ పని చేస్తున్నా మనకు అది సక్సెస్ఫుల్గా ముందుకు నడవట్లేదు. అది సక్సెస్ అయితే మనతో పాటు ఒక 10,000 మందికి లేదంటే ఒక 100 మందికి అయినా సరే కడుపు నుండి అన్నం పెట్టగలము. అటువంటిది ఏదైనా కొన్ని పనులు మొదలు పెడుతున్నాం, అది మనకి ఏ పరిస్థితుల్లో కూడా ముందుకు నడవట్లేదు అనుకున్నప్పుడు నల్ల పసుపుతో చేసేటువంటి కొన్ని ప్రక్రియలు ఉంటాయి. నల్ల పసుపు అనేటువంటిది పొడి కాదు. పసుపు అనగానే మనం పొడి అనుకుంటూ ఉంటాం. అల్లం ముక్కలాగా ఉంటుంది. అది అల్లం ముక్క. అల్లం ఎలా అయితే ఉంటుందో ఆ రకంగా ఉంటుంది. పచ్చిగా అది పండిస్తూ ఉంటారు. రేరు మొత్తం 5 రకాలు ఉంటుంది మందులో నల్ల పసుపు. మొట్టమొదటి రకం దొరకడం కష్టం. తర్వాత 4 రకాలు దొరకపోయినా మనకు ఉపయోగం లేదు. అవే మనుబడిలో ఎక్కువగా అమ్మేస్తూ ఉంటారు. కానీ మొట్టమొదటి విధానం ఏదైతే కనుక నల్ల పసుపు అనేటువంటిది ఉందో దానితో చేసేటువంటి ప్రక్రియ అత్యంత సామాన్యుడు. అంటే ఒకరోజు అతను ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడితే మినహాయిస్తే ఆ ఇంట్లో ఆ రోజు ముద్ద భోజనం అంటే ఒక గుప్పెడు బియ్యంతో అన్నం వండుకొని తినలేరు. ఆ ఇంట్లో ఒక మనిషి గడుపున్న తింటే ఇంకో మనిషి పస్తుండాల్సిందే. అటువంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి కూడా నల్ల పసుపు అనేటువంటిది ఏదైతే కనుక 5 విధానాల్లో మొట్టమొదటి ఉంటుందో ఆ నల్ల పసుపు తీసుకొని దాంతో చేసేటువంటి కొన్ని ప్రక్రియలు చేసినట్లయితే కొంచెం సమయం పడుతుంది. కాకపోతే అది ఏ స్థాయికి తీసుకెళ్తుందంటే నమ్మినా నమ్మకపోయినా అంబానీ కూడా అప్పిచ్చే స్టేజ్కి తీసుకెళ్తుందమ్మా. కానీ దాంతో అది దొరకడం కష్టం. ముందు ఇప్పుడు చాలామంది మనం చూస్తూ ఉంటాం, రాజకీయాల్లో అప్పుడప్పుడు అడుగు వేస్తూ ఉంటారు. అనతి కాలంలోనే అత్యంత స్థాయికి ఊహించిన స్థాయికి వెళ్ళిపోతూ ఉంటారు. అటువంటి వాళ్ళ దగ్గర ఈ యొక్క నల్ల పసుపు అనేటువంటిది తెప్పించుకుంటారు. అంతంత తేలిగ్గా అది దొరకదమ్మా. దొరికింది అంటే ఇంత ముక్క నీకు వాస్తవమైనటువంటి నల్ల పసుపు ఇంత ముక్క నీకు దొరికిందంటే నువ్వు అది ఇంట్లో దానికి కొన్ని ప్రక్రియలు ఉంటాయి. ఆ ప్రక్రియలతో ఇంట్లో పెట్టుకోగలిగితే చాలు. అది మీరు ఒక 1 కోటి రూపాయలు బ్యాంకులో వేస్తే రోజుకి 1,00,000 రూపాయలు వృద్ధి. అది రోజుకి 1,00,000 రూపాయలు వడ్డీ నెలకు కాదు, వడ్డీ ఇచ్చినట్టుగా అది మీకు సంపదని సృష్టిస్తుందమ్మా. మరి అది ఎక్కడ దొరుకుతుంది గురువు గారు? మీ యోగం బాగుంటే దొరుకుతుంది. కర్మ పదార్థం బాగాలేకపోతే 10 సంవత్సరాలు వెతికినా మిగిలిన 4 దొరుకుతాయి. 4 విధానాలు అంటే 2 రకం 3 రకం అవి దొరుకుతాయి. కానీ ఒరిజినల్ది దొరకడం కష్టసాధ్యం. అంటే ఒరిజినల్ ఎలా తెలుసుకుంటారు? అదొక ప్రయత్నం చేయాలమ్మా. ఎంత ప్రయత్నం చేయాలి అంటే ఈ వేలు ఉంది కదా, ఆ పసుపు కొమ్ము తీసుకొని నల్ల పసుపు కొమ్ము తీసుకొని అది పైన కట్ చేసి దాని వేలికి ఇలా పెడితే మొత్తం ఇదంతా కూడా బ్లూగా వచ్చేస్తుంది. తీసుకెళ్ళి ఒక వైట్ పేపర్ బుక్ వస్తుంది. ఆ బుక్ మీద ఇట్లా పైన ఒక దాని మీద గట్టిగా నొక్కితే కనీసం అది 42 పేపర్లు గతుక్కుంటుందమ్మా. ఆ ముద్ర వేలి ముద్ర అంటారు కదా, లేదంటే ఆ పసుపు కొమ్మనైనా సరే దానికి ఇలా ఆ పుస్తకం మీద ఇలా బుర్రచి గట్టిగా నొక్కితే దాని ప్రభావం కిందకి 42 పేపర్లకి ఆ ముద్ర పడుతుంది. అది నెంబర్ 1. మీరు ఎప్పుడైనా చూసారా? చూశాను, నేను చెప్పకూడదమ్మా విషయాలు, ప్రాణాలు పోతాయి. పైన పాపిష్టి విధాలు చాలా మంది తగలబడ్డారు. ఈ నల్ల పసుపు కోసం అడవిలు చెట్లు చాములు అన్ని తిరిగి పాపిష్టి విధాలు చాలా మంది తగలబడ్డారు. నేను చూశానని చెప్పాను అనుకోండి, ఆ కుంభ చుట్టూ తిరుగుతారు ఇప్పుడు వచ్చేవాళ్ళు. నేను చూశానా లేదా అప్రస్తుతం. కానీ నల్ల పసుపు అనేటువంటిది ఒరిజినల్ ఎలా ఉంటుంది అంటే అది మొక్క కోసి పైన మనకు అల్లం చర్మం తీస్తాం కదా, అలానే ఇట్లా మొక్క తుంపి తెల్లటి పుస్తకం మీద ఇలా పెడితే మనం వేలు ముద్ర వేయడానికి బ్లూ కలర్ వస్తుంది కదా, ఆ కలర్ లో 42 పేపర్లకి అది
అవుతుంది. పడిపోతుంది. అక్కడ ఊరికి పైన పెడితే చాలు, కింద 42 పేపర్కి అలానే వస్తుంది అది. ఉమ్. అది ఉన్నప్పుడు దాని యొక్క ప్రభావం చనిపోయే మనిషిని బ్రతికిస్తుందమ్మా. ఉమ్. అంత శక్తి దగ్గరుంటే చాలు. ఒక రకంగా దాన్ని కొన్ని అంటే ఆ పసుపు కొమ్ముకి కొన్ని ప్రక్రియలు చేయాలి. చేసిన తర్వాత మన దగ్గర పెట్టుకుంటే వెళ్ళేటువంటి దారి మొత్తానికి కూడా శ్రీకృష్ణ పరమాత్ముని వసుదేవులు వారు నదిలో తీసుకెళ్తుంటే నది అలా దారి చేసేసి ఆ వర్షం పడకుండా శేషు ఎలా అయితే అడ్డుపడ్డాడో అలా ఉంటుంది అతని జీవితం. ఓకే గురు. అంత విశేషమైందమ్మా. దొరకడం అంటే పెద్ద కష్టమేగా, దొరికించవచ్చు. కాకపోతే ఏంటంటే ఓర్పు సహనం రెండు అవసరం. ఆ ఓర్పు అంటే ఇవాళ దాని గురించి మనం ప్రయత్నం చేసి దానిలో ప్రయత్నం చేయడం మొదలు పెడితే 2.5-3 నెలలకు అది దొరకచ్చు. దొరికింది దాని కొన్ని రోజులు కొన్ని ప్రక్రియలు చేసి ఇవ్వాలి. ఓర్పు సహనం చాలా అవసరం. 2, ఆ నల్ల పసుపు ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళు కొన్ని దరిద్రమైన పనులు చేయకూడదు. ఇది కూడా నోట్ చేసుకోండి. చాలా మంది ఈ వీడియో చూసిన తర్వాత నల్ల పసుపు నాకు కావాలని చెప్పి చిల్లెత్తు కోతులు తెలుసమ్మా మీకు? చిల్లెత్తు కోతులు అంటారు. అటువంటి విధవలే. అంటే వాళ్ళు పంక్తి భోజనాలు. ఏంటది? పంక్తి. రామాయణం పూర్తయిపోయిందమ్మా, యుద్ధం అయిపోయింది. యుద్ధం అయిపోయిన వరకు వానరులు కోతులందరూ కూడా చాలా జాగ్రత్తగా ఎవరేం చేస్తారన్నట్టుగా కోతి పనులు మొత్తం మానేసేసి చాలా జాగ్రత్తగా పనిచేసి యుద్ధం అయిపోయిందని చెప్పి ఆనందంతో వీళ్ళందరికీ భోజనాలు పెట్టేశారు. కోతులన్నీ వరుసగా కూర్చున్నాయి. భోజనాలన్నీ అయిన తర్వాత మీ ఇష్టం రా అబ్బాయి, అయిపోతుంది ఇక్కడికి అన్నారు. సరే అని కూర్చుంటే సొరకాయ మొక్కలు పడ్డాయి కూరలో, అదే పులుసులో. అక్కడ ఏమైంది, ఆ కోతుల్లో ఒకటి ఉంటారు కోతి, ఆ సొరకాయ గింజని ఇలా నొక్కింది, పైన పైకి ఎగిరింది. అది అవతల ఇస్తట్లో పడింది. ఏంటి అనగా నరే నేను గింజ నొక్కితే ఎక్కడికి పడిందిరా అంటాడు. అవతల వ్యక్తి ఇంకో గింజ నొక్కుతాడు. నా గింజ నీకన్నా పైకి ఎగిరిందిరా, నా గింజ నీకన్నా పైకి ఎగిరిందిరా, గింజ ఎగరటం నేను ఎగురుతున్నా చూడు. ఇక మొదలు తాను చెడ్డ కోతి వరమంతా చేర్చింది అన్నట్టుగా ఏమైంది, భోజనాలు అయిపోయినట్టే అక్కడికి మొత్తం సమాప్తం అయిపోతుంది ఆనందంగా. ఆ ఒక్క గింజ గబిక్కిన పొరపాటు ఇలా అంటాం వల్ల వదిలేసుకొచ్చి అక్కడికి కలిసి పక్క కోతికి నా గింజ ఇట్లా అన్నాను పైకి ఎగిరింది. 10 కోతులు చేసాయి. 11 ఏం చేసింది, నువ్వు గింజలు ఎగరేస్తున్నావు నేనే ఎగురుతున్నా చూడు అని చెప్పి నేను నీకన్నా నేను కాను అని చెప్పి ఎగిరెగిరి మొత్తం భ్రష్టుతం చెందిస్తాయి. అలానే నల్ల పసుపు అనేటువంటి దగ్గర ఉన్న తర్వాత కొన్ని విధానాల్లో వాళ్ళు జాగ్రత్తగా లేకపోతే అర్ధాంతరంగా ప్రాణాలు పోతాయి. అర్ధాంతరంగా కుక్క చావు తెస్తారు. ఆ నల్ల పసుపు ఎవరైనా మనం తెప్పించుకోవాలి, మన దగ్గర ఉండాలి అనుకున్నట్లయితే వాడు బ్రతుకుండంగా తన భార్య మినహాయిస్తే ఇంకొక స్త్రీతో అతనికి ఎటువంటి సంబంధం ఉండకూడదు. దానికి నియమం అది. దానికి నియమం అది. ఇంకొక స్త్రీతో తనకు సంబంధం పెట్టుకున్నాడా దారుణమైన చావు చనిపోతాడు. కుటుంబం మొత్తం వల్లకాట్లో కలిసిపోతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరికి పాటు నేను తీసేసుకుంటే చెందేసుకుంటే కదండి, జీవితాలు నాశనం అయిపోతాయి. అందుకనే దాదాపుగా దొరికేవన్నీ కూడా మహా అయితే 2వ రకం దొరకచ్చు. మొదటి రకం తొందరగా దొరకదు. 2వ రకం అనేటువంటిది ఏటవాలుగా ఉంటుంది. అయితే అడ్డుపడుతుంది, అన్ని ఇటుపడుతుంది. పట్టం గ్యారంటీ. ఎక్కువ కాలం నిలబడదు. ఎక్కువ కాలం నిలబడదు, ఏటో ఒకటి పడిపోతుంది. అంటే మనిషిని ఆ స్థితికి తీసుకెళ్తుంది. అందుకని ఈ నల్ల పసుపు అనేటువంటిది దొరికించుకోవడం తేలికైన విషయం కాదు, కష్టం అని కాదు. ఒక 3 నెలలు గట్టిగా ప్రయత్నిస్తే అది మన బొట్టు వాళ్ళు ఏదో ప్రయత్నం చేస్తే దొరుకుతాయి, తెప్పించవచ్చు, ఇవ్వచ్చు. కానీ అది ఎవరింట్లో అయితే ఉంటుందో వాళ్ళు బ్రతుకున్నంతకాలం తన భార్యకి తప్పితే ఇంకొక స్త్రీకి దూరంగా ఉండగలగాలి. అది ఆ జన్మాంతా ఆ మనిషిని ఎక్కడికి తీసుకెళ్తుందమ్మా.